దుకాణంలో పాల ప్యాకెట్ మీద రూపాయి ఎక్కువ తీసుకుంటే ఇంకో దుకాణంలో తెచ్చుకుంటాం. ఇంకో కాడ కూరగాయలు ఎక్కువ రేటుకి అమ్మితే మార్కెట్కు పోయి కొనుక్కొచ్చుకుంటాం. గల్లీల కిరాణం సరుకుల మీద రేట్లు తగ్గియకుంటే జరంత పెద్ద షాపులకు పోయి ఒక్కసారే పట్టుకొస్తాం. అంతే కదా, నిత్యావసర సరుకులకైతే గిట్లా. కానీ ఓ అత్యవసర సరుకును కూడా గట్లనే చేస్తే ఊకుంటారా? మా పవర్ ఏందో చూపిస్తామని గీ పని చేసిండ్రు. ఓ కొడుకో, దుక్నానికే ఎగబడ్డారు పో. నువ్వేందన్నా ఒక్క కాటన్కి గంత కష్టపడుతున్నావు? ఈ అక్కను చూడు ఎంత అల్కగా 2 కాటన్లు మోస్తుందో. పెద్దమ్మ ఓ కాటన్ పట్టింది. మాల్ మోసుట్లా మొగోళ్ళ కంటే మా ఆడోళ్ళ కిరాకున్నారబ్బా. రైట్, బండి మీద 2 కాటన్లు పెట్టినవు, పైలమన్నో కింద పడగల. అర్రే, ఏదన్నా ఆఫర్ పెట్టిండ్రేమో అనుకునేరు. లేలే, వైన్స్ లూటి చేసే కార్యం. కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలా 3 షాపుల ఓనర్లు ఒక్కటై ఎక్కువ రేటుకు అమ్ముతాన్రట. ఈడ సగ్వదిచ్చి బెల్ట్ షాప్లకు పిరం సరుకు సప్లై చేస్తురట. ఆడైతే ఇంకెక్కువ పైకం వస్తదని. ఇంత పనికున్నరా అని ఊరోళ్ళంతా ఎగబడి 20 లక్షల మాలు లూటి చేసిండ్రు పట్టపగలే. ఈ 4-5 రోజులు ఊరంతా మందు పండుగే పో. పోలీసులు కూడా ఏం మూకోలే. ఎవరెంత ఎత్తుకవైనరో లెక్కలు తీస్తున్నారు. కానీ ఎక్కువ రేటుకు అమ్ముడు కూడా తప్పే కదా సార్లు. అట్లనే ఆలస్యంగా సుత చూడుర్రిగా. ఇంకో దిక్కు షాన్ ఏరియాల బెల్ట్ షాప్ల బెండు తీసుడు నడుస్తాంది. సిటీ శివారు రాజేంద్ర నగరు, దుండిగల్, షామీర్పేట్, బాచిపల్లిల పుణుకులాడితే 790 లీటర్ల మందు దొరికింది. కిరాణా దుకాణాలే అనుకున్నాం, టైలర్ షాపుల సుత మందమ్ముతుండ్రులో. ఇగిటి చూడుర్రి, ఆటో నిండా బీర్ క్యాన్లే. పర్మిషన్ లేకుండా గింతెట్ల పట్టుకోవద్దు అని పోలీసులు పట్టేసిండ్రు. ఎండలు ముదురుతాంటే మనోళ్ళ దూప పెరుగుతున్నట్టుంది పో.